బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు కూర్చుని ఆందోళన చేపట్టారు. వెల్లోనే కూర్చుని సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దాదాపు గంటన్నరకు పైగా ఆందోళన కొనసాగింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్ అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీంతో అక్కడే బైఠాయించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినప్పటికీ వెనక్కు తగ్గకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ను ఎత్తుకువెళ్లి వ్యాన్ ఎక్కించారు. ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు పద్మారావు గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పారు. శాసనసభలో విపక్షం గొంతు నొక్కుతున్నారని ఎన్నిసార్లు కోరినా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహిళల్ని పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెల్ని పట్టించుకుని వాళ్లను నమ్ముకుంటే ఏం కాదన్నారు. తనను నమ్ముకున్న మహిళా నేతలు మంత్రులయ్యారని చెప్పారు. మంత్రి సీతక్క పట్ల బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు. అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది. అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నేను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష.